మైనర్లు వాహనాలు వాడటం అనేది, మైనర్లకు వాహనాలు ఇవ్వడం అనేది నేరంగా. మైనర్లు వాహనాలు ఉపయోగించినట్లయితే వాళ్ళకి 3 నెలల వరకు జైలు శిక్ష, 5,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాహనం ఇచ్చిన వారికి లైసెన్సును రద్దు చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకు. కాబట్టి ఇది ఆషామాషిగా ఉన్నది కాదు. ఈ చట్టం బలంగా అమెండ్మెంట్ చేసుకుని ఈ మధ్య ఈ వాహనాల ప్రమాదం వల్ల, అంటే వేరే క్రైమ్లో కూడా ఆ ప్రాణాలు పోవట్లేదు. రోడ్డు ప్రమాదాల్లో గరిష్టంగా నెలకి వద్దంటే ఒక 30 నుంచి 50 మంది వరకు మన ప్రాణాలు కోల్పోతున్నారు. మైనర్ డ్రైవింగ్ గట్టిగా మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహించినట్లయితే వాళ్ళు లైసెన్స్ రద్దుపరచడంతో పాటు 25,000 వరకు డ్రైవింగ్ చెయ్యొద్దు. మైనర్ డ్రైవింగ్ చెయ్యొద్దు. మైనర్ డ్రైవింగ్ చెయ్యొద్దు. ఒప్పుకోవాలా? చెయ్యొద్దు. మైనర్ డ్రైవింగ్. నిన్నటి దినము తేదీ 13/7/2026 సాయంత్రము రోడ్ సేఫ్టీ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం కడప జిల్లా ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం సబ్ డివిజనల్ ఆఫీసర్ బాలస్వామిరెడ్డి యొక్క సూచనలతో కడప పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సుమారు 25 మంది మైనర్లను వారి యొక్క వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ మైనర్ డ్రైవింగ్ సంబంధించి పిల్లలు ఎవరైతే మైనర్స్ ఉన్నారో వారందరి తల్లిదండ్రులకి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ మైనర్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది రోడ్డు ప్రమాదాలకు గురి కాబడి రోడ్డు ప్రమాదాలు చేయడం వల్ల ఎంతమంది కుటుంబాలు నష్టపోతున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ వాహనాలన్నీ కూడా సీజ్ చేసి వారికి ఎస్పీ యొక్క సూచనలు ఫస్ట్ టైం వాళ్ళు ఈ విధంగా పట్టుబడడం వల్ల ఎస్పీ యొక్క సూచనల ప్రకారం మొట్టమొదటిసారిగా వారికి వదిలిపెట్టడం జరుగుతుంది. సివియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం. సెక్షన్ 181 మైనర్ డ్రైవింగ్ అనేది 3 నెలలు జైలు శిక్ష, 5,000 జరిమానా. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు వాహనాలు పిల్లలకు లైసెన్స్ లేని వారికి ఇస్తారో వారికి 12 నెలలు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. గరిష్టంగా 25,000 రూపాయల జరిమానా సెక్షన్ 199A కింద తల్లిదండ్రులకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఎంతోమంది కాలేజీల్లో స్కూళ్ళల్లో మేము అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి వాహనాలు అనుమతించని ఎవరికైతే లైసెన్స్ ఉండవో లైసెన్స్ లేని వారికి వాహనాలు అనుమతించద్దండి, ఇవ్వద్దండి అని చెప్పి మేము ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కూడా రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతుండడం వల్ల వాటిని నివారించే దిశగా జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు కూడా ఈ వాళ్ళ నుంచి మేము స్పెషల్ డ్రైవింగ్ ఫోకస్ చేశాము. ఈ డ్రైవ్లో మైనర్ల మీద ఎక్కువగా కేసులు నమోదు చేయడానికి, వాటిని నియంత్రించడానికి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మేము కృషి చేస్తాం. కడప టౌన్లో ట్రాఫిక్ పోలీసు వారు ఈ మైనర్ డ్రైవింగ్తో పాటు మరొక ఈ ఎవరైతే సైలెన్సర్లు శబ్ద కాలుష్యానికి ఎక్కువగా అల్లర్లు చేస్తూ రోడ్డు మీద శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి సుమారు 7 వాహనాలు బుల్లెట్లు, అన్ని 350cc బైకులు బుల్లెట్లు అన్నీ సీజ్ చేశాం. వాటి అన్నిటికి సంబంధించి ఆ సైలెన్సర్లన్నీ కూడా రిమూవ్ చేసి శబ్ద కాలుష్యాన్ని నివారించే విధంగా, రేసింగ్లను నివారించేదాని విధంగా భారీగా జరిమానా విధిస్తూ కడప పట్టణంలో ఇప్పటికే మేము 7 బుల్లెట్ వాహనాలను 25 మంది మైనర్ల మీద కౌన్సిలింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు డిఐజీ కోయ ప్రవీణ్ గారి యొక్క సూచన ప్రకారం ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోయి రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తామని చెప్పి కడప ట్రాఫిక్ పోలీస్ తరఫున మా సిబ్బంది తరఫున మేము అందరికి కూడా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.